యోహాను సువార్త 16వ అధ్యాయం 24వ వచనం మధ్య భాగం నుంచి చదువుతాను. మీ సంతోషం పరిపూర్ణమన్నట్లు అడుగుడి, మీకు దొరకను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, కృప చూపించే మా దేవా, ఆదరించేటువంటి ఆత్మస్వరూపి, తల వంచి కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నాను. మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామంలో దయగలిగిన మీ పాదాల దగ్గరకు వస్తున్నాం. ప్రపంచం ఏ దిక్కునకు వెళుతుందో అర్థం కాని పరిస్థితులు, ఈ తెగులు, దీని కారణం చేత ఎందరూ చనిపోవలసిందో అర్థం కాదు. ఈ యుద్ధాలు, వీటన్నింటి యొక్క పర్యవసానం ఏమిటో రకరకాల అంచనాల మధ్య మానవుడు అయోమయం పాలవుతూ ఉండగా మీ వైపు చూచి మేలుంది, అయోమయం దగ్గర సంతోషించడానికి, వేదన వద్ద ఆదరించబడడానికి మీ ప్రత్యేకమైన కృపను కోరుతున్నాను తండ్రి. మీ సహాయం అందచేయండి. మాట్లాడడానికి నీ దాసుడు అశక్తుడు, మీరు బలపరచండి. మా సమయం అంతటిని దీవెనగా మార్చండి. అమ్మాయి మహిత కొరకు ప్రార్థన చేస్తున్నాను నాయన. తాను రికవరీ అవ్వడానికి, త్వరితగతిన రికవరీ అవ్వడానికి సహాయపడండి. అదే రీతిగా బాబు విల్సన్ కోసం ప్రార్థన చేస్తున్నాను. తన ఎడల కనికరం చూపించి తన విశ్వాసాన్ని ఘనపరచుమి అని విజ్ఞాపన చేస్తున్నాను. తమ్ముడు విజయ్ కుమార్ కొరకు ప్రార్థన చేస్తున్నాను. తమ్ముడు శీఘ్రంగా కోలుకోవడానికి కృపనివ్వండి. తమ్ముడు లాజరస్, మణి ఇరువురు బాలేదు, జ్యోతి కూడా బాగుండలేదు. నీ కృప చూపించండి. వారు త్వరగా కోలుకోవడానికి, మేమందరం కలిసి మిమ్మల్ని ఆరాధించడానికి కృపనిమ్మని రాజు కొరకు, రాజు భార్య, ఇద్దరు పిల్లల కొరకు కూడా ప్రార్థన చేస్తూ, తమ్ముడు శ్యాంబాబు కోసం, శ్యాంబాబు భార్య వినిత కోసం కూడా ప్రార్థన చేస్తున్నాను నాయన. మీ కృప వారిని ముట్టి సంపూర్ణంగా స్వస్థపరచునుగాక. మీ సన్నిధి వారిని బలపరచునుగాక. కనికరం చూపండి నాయన, కనికరం చూపండి. తమ్ముడు డానీ డిశ్చార్జ్ కావడానికి కృపనిచ్చారు. తల వంచి కృతజ్ఞత చెల్లిస్తున్నాను నాయన. మా ముందున్న సమయం యావత్తు దీవెనగా మార్చమని తమ్ముడు మచిలీపట్నంలో ఉన్న కమలి శ్రీను, తన కుటుంబాన్ని మీరు ఓదార్చండి. యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ వచనాన్ని గత అధ్యయనంలో చెప్తూ నేను మీకు 1-2 విషయాలను ప్రస్తావించాను. అందులో సంతోషం పరిపూర్ణం అవడం, సంతోషాన్ని గురించి పేతురు భక్తుడు మాట్లాడాడు, ప్రియుడైన యోహాను మాట్లాడారు. అయితే ఈ సంతోషం పరిపూర్ణత మీద, ప్రత్యేకంగా ఈ అంశం మీద పౌలు గారు నా ఆలోచన, అవగాహన చొప్పున పెద్ద రీసెర్చ్ చేసినట్టు అనిపించింది నాకు. అన్ని విషయాల్లో సంతోషించడం ఎలా, ఆనందించడం ఎలా అనే దాని మీద గొప్ప రీసెర్చ్ చేసినట్టు కనిపించింది. అందుకనే ఫిలిప్పీ పత్రికలో ఆ విషయాలు కనబడతాయి. తిరిగి కొరింథీ 2వ పత్రికలో కనబడతాయి విషయాలు. ఆయన తన పత్రికలో రాస్తూ వచ్చాడు. పేతురు గారు కూడా తన 2వ పత్రికలో ఆ విషయం రాశాడు. యోహాను గారు వీటన్నింటికి ఒక కీ ఇచ్చినట్టు అనిపించింది. సంతోషించటం అనేది శ్రమల మధ్య అలా చెప్పాడు. తన సంతోషం ఎన్ని విధాలుగా తాను పొందగలిగాడో
పౌలు గారు చెప్పాడు. కానీ సంతోషం యొక్క రహస్యం ప్రభు రొమ్మున ఆనుకున్న ప్రియుడైన యోహాను చెప్పాడు. ఆయన చెప్పిన మాట ఏమిటంటే, యోహాను గారు రాసిన మొదటి పత్రికలో మొదటి అధ్యాయంలో 4వ వచనం రాస్తూ, మన సంతోషము పరిపూర్ణముగుటకై మేము ఈ సంగతులు వ్రాయుచున్నాము అన్నాడు. ఈ మాట వ్రాయడానికి ముందు ఏమన్నాడో తెలుసా అండి? మన సహవాసమైతే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది అన్నాడు. అంటే నాకు ఈ భావం ఎలా నా అంతరంగానికి అర్థమైందంటే, సంతోషం పరిపూర్ణం అవ్వాలి అనంటే మనకు ఆయన సహవాసం లభించాలి. ఎక్కడ ఆయన సహవాసం లభిస్తుందో, ఆయన సన్నిధి లభిస్తుందో, అక్కడ తిరిగి జన్మించిన క్రైస్తవుని యొక్క సంతోషం పరిపూర్ణమవుతుంది అని అర్థమైంది. ఇక పౌలు గారి దగ్గరికి వచ్చాక ఆఖరిలో మరల తిరిగి యోహాను గారు చెప్పిన మాటను చూద్దాం. పౌలు గారు కొలసీ పత్రిక రాస్తూ ఆయన ప్రార్థనను మనం చూశాం. ఆత్మానుసారమైన ఆ అద్భుతమైన ప్రార్థన ఒక వ్యక్తి యొక్క సంతోషాన్ని ఎలా పరిపూర్ణం చేస్తుందో కొంతమేర గత అధ్యయనంలో చూశాము. ఈ అధ్యయనంలో కూడా చూద్దాం. కొలసీ పత్రిక మొదటి అధ్యాయంలో 9 నుంచి 12 వచనాలు కలిసున్నాయి. అందులో ఇలా రాస్తున్నాడు మధ్య నుంచి, అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలెనని అన్నాడు. నేను ఈ 2 వచనాలు వేరనుకోవడం లేదు. కామా పెట్టారు, కానీ ఈ రెండిటి యొక్క అర్థం ఒకటే అనిపిస్తుంది. నేను దాన్ని ఇలా చదువుతాను. ఆయనకు తగినట్టుగా మనము నడుచుకొనవలెననియు, అన్ని విషయముల్లో ప్రభువును సంతోషపెట్టునట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకొనవలెననియు. దీని అర్థం, మనం ఆయనకు తగినట్లుగా నడుచుకుంటే అప్పుడు దేవుణ్ణి సంతోషపరుస్తాం. దేవుణ్ణి సంతోషపరిస్తే అప్పుడు ఏం జరుగుతుంది? మీకు పౌలు గారి యొక్క ఉదాహరణని నేను మీకు చూపిస్తాను. మీకు జ్ఞాపకం ఉండాలి. అపోస్తల కార్యాల గ్రంథంలో పౌలును శీలను చెరసాలలో వేశారు. పౌలు శీలల్ని చెరసాలలో వేసినప్పుడు వాళ్ళు చేసిన పని ఏమిటి? 16వ అధ్యాయం అపోస్తల కార్యాల గ్రంథం 25వ వచనంలో, దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచూ ఉండిరి అన్నాడు. దేవునికి ప్రార్థిస్తూ కీర్తనలు పాడుతున్నారు అన్నమాట. మనకు ఈ విషయం యాకోబు గారు 5వ అధ్యాయంలో 13వ వచనంలో ఇలా అన్నాడు, మీలో ఎవనికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయాలి, ఎవనికైనాను సంతోషము కలిగినా అతడు కీర్తనలు పాడాలి అన్నాడు. ఈ 2 వచనాలను ఇప్పుడు అపోస్తల కార్యాల గ్రంథం 16వ అధ్యాయం 25వ వచనం దగ్గరికి తీసుకొని రండి. ఈ రెండు పదాలని. వారిని కొట్టారు, బొండల్లో బిగించారు, అంటే దెబ్బలు తగిలాయి బాగా, కాళ్ళు బొండల్లో ఉన్నాయి. ఇప్పుడు శ్రమ కలిగింది వాళ్ళకి. శ్రమ కలిగింది గనుక వారు ప్రార్థించారు. ప్రార్థిస్తూ ఉండగా ఏం జరిగింది? ప్రార్థిస్తూ ఉండగా బలమైన దేవుని సన్నిధి వారి అంతరంగాలకు కలిగింది. ఎప్పుడైతే దేవుని సన్నిధి లభించిందో, ఆయన సహవాసం లభించిందో, అప్పుడు వారి సంతోషం పరిపూర్ణమైంది. ప్రార్థించాక వారికి సంతోషం కలిగింది. ఎవరికైనా సంతోషం కలిగిందా? వారు కీర్తనలు పాడారు. వారు పాడారు కదా. ఇది ఆత్మ సంబంధమైన అద్భుతమైన అనుభవం. ఇది బాధ కలిగింది, అవమానం కలిగింది, కన్నీరు వచ్చింది, వేదన వచ్చింది. అలాంటి సమయంలో మనం ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేస్తూ ఉండగా దేవుని సహవాసం,
ఆయన సన్నిధి మనకు దొరకగానే అప్పుడు మన సంతోషం అనేది ఇనుమడిస్తుంది, మన సంతోషం అనేది ఎదుగుతుంది, మన సంతోషం పరిపూర్ణమవుతుంది. తప్పకుండా అప్పుడు మనం కీర్తనలు పాడగలం. చెల్లి సరోజ ఆమె ఇలా అన్నారు, ఫోన్ చేసి తనకు మనందరం ప్రార్థన చేసాం ఆ చెల్లి కోసం. తనకు కూడా పాజిటివ్ వచ్చింది. ఆ చెల్లి ఏమందంటే, అన్నయ్య నేను మాట్లాడడానికైతే ఆయాసపడుతున్నాను కానీ అన్నా, అలా ఉండి ప్రార్థన చేసుకుని ఆ తరువాత ఎన్ని కీర్తనలైనా పాడుకుంటున్నానన్నా, కీర్తన పాడుతుంటే ఆయాసం రావట్లేదన్నా. మాట్లాడేటప్పుడు ఆయాసం వస్తే పాడేటప్పుడు ఆయాసం ఎక్కువ రావాలా తక్కువ రావాలా? ఎంత వ్యత్యాసం! మాట్లాడడం అనేది మనుషులతో మాట్లాడినప్పుడు ఆయాసం వస్తుందట తనకి. కానీ ప్రభువుని సనుతిస్తున్నప్పుడు, ప్రభువుని ఆరాధిస్తున్నప్పుడు, ప్రభువుని ఘనపరుస్తున్నప్పుడు ఆయాసం రావటం లేదు అంది. ఏం జరిగింది? సంతోషం పరిపూర్ణమైనప్పుడు పరిస్థితులను అధిగమించి ఓ వ్యక్తి పాడగలడు అనడానికి ఇంతకంటే రుజువులు కావాలా? సంతోషం పరిపూర్ణమైంది, వారు పాటలు పాడారు. అర్థమైంది కదా? ఇప్పుడు ఈ కొలసీ పత్రిక దగ్గరికి వస్తే ఇలా అన్నాడు, ఆయనకు తగినట్టుగా మనం నడుచుకుంటే అన్ని విషయాలలో ఆయన సంతోషపెట్టిన వాళ్ళం అవుతాం. ఆయనకు తగినట్టుగా మనం నడుచుకోవాలి. అప్పుడు అన్ని విషయాల్లో ఆయన సంతోషిస్తాడు. ప్రభు మన యందు సంతోషించి ఆయన మన యందు ఆనందిస్తే ఆయన ఖచ్చితంగా నిండారులైన తన సన్నిధిని మనకు అనుగ్రహిస్తాడు. ఆయన సన్నిధి దొరికిన రోజున మనకంటే ఐశ్వర్యవంతుడు ఎవడుండడు. ఆయన సన్నిధి లభించిన సమయాన్న మనకంటే సంతృప్తి చెందేవాడు ఎవడు ఉండడు. ఆయన సన్నిధి లభించిన సమయాన్న మనకంటే భూమి మీద హ్యాపీయెస్ట్ పర్సన్ ఇంకెవడు ఉండడు. ఆనందభరితుడైన వ్యక్తి మరొకడు ఉండడు. అయితే మరి ఆయనలాగా ఆయన్ని సంతోషపెట్టేట్టు అన్ని విషయాలలో నడుచుకోవడం అనేది ఐ థింక్ ఇట్ ఈస్ టఫెస్ట్ ప్రాక్టీస్. అది కఠినమైనటువంటి అభ్యాసం. ఈ కఠిన అభ్యాసం లేఖనంలో పౌలు గారు చెప్పారు, యోహాను గారు కూడా చెప్పారు, ఎక్కువ పౌలు గారు మాట్లాడారు. ఈ పౌలు గారు యోహాను గారు మాట్లాడిన ఈ నడవడం, ఆయనకు తగినట్టు నడవడం అనేది నిజంగా సిలువ మోస్తూ ఆయన కాడినెత్తుకొని ఆయన వద్ద ఉపదేశం పొందుతూ ఆయనలాగా విశ్వాసమున కర్త అయిన ఆయన్ని చూస్తూ కొనసాగడం అనేది ఉదయకాలం అమ్మాయి ఫోన్ చేసింది. ఫోన్ చేసి, నిఖిత బాబాయ్, నేను పిల్లల వద్ద నేను ఉండవలసినంతగా ఉండలేకపోతున్నాను, కోపం వచ్చేస్తుంది బాబాయ్ అంది. రక్షించబడిన వ్యక్తి తాను ఆయనకు తగినట్టుగా ఉండలేకపోతున్నాననే దుఃఖం, ఇది ఏ స్థాయిలో ఉన్న వ్యక్తికైనా వస్తుంది. క్షమించాడు, వారికి అవసరమైనవన్నీ చూస్తున్నాడు, కానీ ఒంటరిగా ఆలోచించినప్పుడు ఎక్కడో అంతరంగానికి వారి గుర్తు రాగానే నొప్పి కలిగినప్పుడు వాళ్ళు గుర్తొస్తే నేను ఎందుకు బాధపడుతున్నాను, అక్కడ కూడా బాధపడతాడు. ఆయనకు తగినట్టుగా నడుచుకోలేకపోతున్నాను కదా, ఆయన వలె ఆలోచించలేకపోతున్నాను కదా,
ఆయన వలె ప్రవర్తించలేకపోతున్నాను కదా. ఈ బాధ నిజ విశ్వాసి అంతరంగంలో ఉంటూనే ఉంటుంది మరణించేంత వరకు. కారణం ఏంటంటే ఆయన మహోన్నతమైన వ్యక్తిత్వం కలిగినవాడు. మనకు వెలుగు ప్రకాశించిన మేర మాత్రమే, మనకు ఆయన వ్యక్తిత్వం అర్థమైనంత మేర మాత్రమే మనం ఆయనలాగా నడిచేటువంటి ప్రయత్నాన్ని చేస్తాం తప్ప అంతకు మించినటువంటి ప్రయత్నాన్ని చేయలేం. సాధ్యం కాదది. మన వరకు, మన మేర, మన కుటుంబంలోనూ, మన సహచరుల వద్ద, మన సహవాసంలోనూ, మనం ఉండేటువంటి సమాజంలోనూ మనం ఆయనలాగా ప్రవర్తించడానికి మనం అభ్యాసం చేయడాన్ని భక్తి అంటాం. ఆ అభ్యాసం చేసేటప్పుడు ఖచ్చితంగా మనలో దుఃఖం ఉంటుంది. ఇవాళ భరించాను కానీ లోపల బాధపడుతూనే భరించాను. ఇవాళ నోరు తెరిచి ఒక మాట కూడా అనలేదు కానీ లోపల మాత్రం చాలా సణుక్కున్నాను. పైకి అనలేదుగా, సణుక్కున్నాను. పైకి అనకపోవడం చూసేవాళ్ళకి అద్భుతమైన సాక్ష్యంగా ఉండొచ్చు కానీ మనల్ని చూస్తున్న ప్రభు సంతోషిస్తాడా? ఈ దుఃఖం మాత్రం ఉంటుంది, ఉండకుండా ఉండదు. దీన్ని రూపాంతరం చెందేటువంటి ప్రక్రియలో ఒకానొక దినాన్న మనం ప్రభుని ఇప్పుడు డెసిమల్ స్థానంలో చూపించగలుగుతున్నామేమో. దగ్గరికి వచ్చి అందులో 0.9% దాకా వస్తే అబ్బా, ఇప్పుడు 0.00000 తర్వాత 1 అక్కడ ఉన్నామేమో మనం. కానీ అదంతా తరుక్కుంటూ వచ్చి 0.9 వచ్చాం. 1కి రాలా, ఇంకా 9కి వచ్చాం. ఆయన 1 కాదు సుమా, ఆయన 1 కాదు. ఆయన ఎంత ఉంటాడు? ఈజ్ ఇన్ఫైనెట్. కానీ అందులో 1 అనే దగ్గరకు వస్తేనే ఎంత ఆనందం ఉంటుందో, ఎంత సంతోషం ఉంటుందో. ఆ మేర ఆయన మనలో నివసించేటువంటి ఆత్మ మత్సరపడేంతగా అపేక్షించేవాడు కాడు. ఓ గొప్పగా నీ పేక్కోసుకునే రక్తం చిందించి నేను దేవుని ప్రేమిస్తున్నానని నువ్వు రుజువుపరచవలసిన అది కోరుకునేవాడు కాదు ఆయన. నువ్వు చేయగలిగిన త్యాగం, నువ్వు చేయగలిగిన సహాయం నువ్వు చేస్తూ కొనసాగుతున్నప్పుడు నువ్వు ఎలా కొనసాగాలి, ఎలా నడవాలి లేఖనంలో చెప్పాడు. చూడండి, లేఖనంలో ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 27వ వచనంలో నేను మధ్య భాగం కొంచెం దాటిన తర్వాత చదువుతున్నాను. మీరు క్రీస్తు సువార్తకు తగినట్టుగా ప్రవర్తించుటి అన్నాడు. క్రీస్తు సువార్తకు తగినట్టుగా ప్రవర్తించండి అన్నాడు. ఇక్కడే ఒక్క మాట చెప్తాను. క్రీస్తు సువార్త ఏమిటి? ప్రభు మనందరి కొరకు సిలువలో మరణించారు, రక్తం చిందించారు, మరణించారు, సమాధి చేయబడ్డారు, 3వ దినాన తిరిగి లేచారు. ఆయన రక్తం ప్రతి పాపాన్ని కడుగుతుంది. ఆయన మరణ పునరుద్ధానాలు భక్తిహీనుని నీతిమంతునిగా తీరుస్తాయి. ఆయన ఆరోహణమైనారు, మరలా తిరిగి వస్తారు మనల్ని తీసుకుని వెళ్ళడానికి. పేతురైతే పునరుద్ధానం దగ్గరే ఆగాడు. పౌలైతే ఆరోహణం, రాకడ కూడా సువార్తలోకి చేర్చాడు. దీనికి తగినట్టుగా మీరు ప్రవర్తించండి అన్నాడు. దీనికి తగినట్టుగా ప్రవర్తించడం ఏంటి? ప్రభు సువార్తకు తగినట్టుగా ప్రవర్తించడం. ఎన్ని పార్శ్వాలున్నాయో, ఎన్ని కోణాల్లోంచి ఈ ఒక్క వచనాన్ని చూడొచ్చో, ఎంత లోతుగా అనిపిస్తుందో. ఇలా అంటాను నేను. సిలువ సజీవ సువార్త. సిలువ మోసే నువ్వు కూడా సజీవమైన సువార్తే. చావొచ్చింది,
పౌలు భక్తుడు అన్నాడు 21వ వచనంలో, చావైతే లాభం అన్నాడు. సువార్త చెప్పేదేమిటి? పాప క్షమాపణ పొంది నీతిమంతుడిగా నువ్వు తీర్చబడితే నువ్వు తీర్పులోనికి రావు, మరణంలోనికి నుంచి జీవంలోనికి దాటిపోతావు, నిత్య జీవానికి అర్హుడు అవుతావు అని చెప్పాడు. అంటే చావు లాభం, అది సువార్త చెప్పే మాట. ఇప్పుడు చావును గురించి భయపడ్డానమాట. చావును గురించి భయపడ్డు. ప్రభువు కోసం మరణించవలసి వస్తే ఆ మరణం భాగ్యంగా భావిస్తాడు, ఆ మరణం ధన్యతగా భావిస్తాడు, ఆ మరణం గొప్ప శ్రేష్టమైనదిగా అతడు అభిప్రాయాన్ని కలిగి ఉంటాడు. అంతేకాదు, ఏ వ్యక్తి సువార్తకు తగినట్టుగా ప్రవర్తిస్తాడు అంటే ఇదే అధ్యాయంలోనే ప్రభు మనతో మాట్లాడినట్టు అనిపించింది. అదేమిటంటే, నీ మీద వారు లేనిపోయినవి కల్పించి చెప్పినా, 18వ వచనం, మొదటి అధ్యాయం 18వ వచనంలో కల్పించి చెప్పినా చావైతే లాభం అన్నది 21వ వచనం. 18వ వచనంలో చెప్పినా నువ్వు సంతోషించడం, సువార్తకు తగినట్టు ప్రవర్తించడం. ఈ వచనాన్ని ఆలోచిస్తే, పౌలు గారు జైల్లో ఉన్నారు. పౌలు గారికే ఆశ్చర్యం ఏమిటంటే, పౌలు గారికి కూడా డిజలైకులు కొట్టేవాళ్ళు ఉన్నారనమాట. ఆ డిజలైకర్సు 15వ వచనంలో అసూయ చేత, కలహబుద్ధి చేత ఉన్నవాళ్ళు వీళ్ళు. వాళ్ళకి అసూయింది పౌలు మీద. పౌలు ఎడల వారి అంతరంగంలో కలహం ఉంది. ఇలాంటి వాళ్ళు పౌలు గారిని ఎప్పుడైతే చెరసాలలో వేశారో వీళ్ళు బైబిల్ పట్టుకుని బయలుదేరారనమాట. ఇంటింటికి తిరుగుతున్నారు, మెట్లెక్కుతున్నారు. మెట్లెక్కుతూ, ఏమ్మా, అయ్యయ్యో ఏదో వచ్చిందంటగా, పాపం లోపలేశారంటగా, ఉంటాడో పోతాడో అర్థం కావట్లేదంట కదమ్మా అని చెప్తే వెంటనే వాళ్ళు ఆ మాటలొద్దులేండి మీరు ఎలా అంటారు, వెళ్ళి అమ్మా ఎలా ఉన్నారమ్మా, దేవుడు ఎంత గొప్పోడు తల్లి, ఆయన కార్యాలు ఎంత గొప్పవి, మనల్ని ఎంత క్షేమంగా ఉంచాడు దేవుడు, ఆయన నమ్మదగినోడమ్మా, ఆయన ప్రేమ గలవాడమ్మా, ఆయన అత్యున్నతుడమ్మా అని మొదట ప్రభువుని గురించి మాట్లాడి, ప్రభు స్వార్థ చెప్పిన తర్వాత, అమ్మ అందరినీ నమ్మకండిలే, అందరు స్వార్థికులంటే కాదు, చూడండి పాపం అతను జైల్లో పడ్డాడు, వాళ్ళు చూడండి కరోనా వచ్చి గదిలో ఉన్నారు, అంతేనమ్మా అంతే. ఇలా చెబుతూ తిరిగే వాళ్ళని గురించి వింటూ ఆయన అన్నాడు, వాళ్ళు శుద్ధ మనసుతో కాదు, నాకు శ్రమను తోడు చేయాలని కక్షతో ఈ పని చేస్తున్నారు. అయితే ఏమైందిలే, కక్ష చేతనైనా నిశ్చేతనైనా నా ప్రభు ప్రకటించబడుతున్నాడు కదా, దానికి నేను కృతజ్ఞత చెల్లిస్తూ సంతోషిస్తున్నాను అన్నాడు. ప్రభు ప్రకటించబడుతున్నాడు, నేను ఒక్కడిని జైల్లో ఉన్నాను కానీ నా మీద కష్టంతో కొందరు బయలుదేరారు కదా. దీన్ని 30 సంవత్సరాల క్రిందట వాన్ వెస్బీ గారు బీ హ్యాపీ అనేటువంటి బుక్ రాశారు ఫిలిప్పీ పత్రిక మీద. రాస్తూ ఆయన అన్న మాట ఏంటంటే, భలే సర్కాస్టిక్గా ఉంటుంది ఆ పదం. ఆయన అన్న మాట, నేను జైలు బయట ఉండి చేయలేని పని జైలు లోపల ఉండి చేయగలుగుతున్నాను, అందుకు సంతోషిస్తున్నాను అన్నాడు. నేను బయట ప్రకటిస్తున్నప్పుడు వాళ్ళెవరూ ప్రకటించలే, కానీ ఇప్పుడు జైల్లోకి నేను పడిన తర్వాత జైల్లోకి వెళ్ళి ఇప్పుడు వాళ్ళందరినీ స్వార్థికులుగా చేశాను, దేవునికి స్తోత్రం అని సంతోషిస్తున్నాడట. బా, ఎలాంటి తలంపులు వస్తాయో పెద్దలకి వాళ్ళకి. అంతే.
ఆలోచిద్దాం. ఇలా సంతోషించగలిగినటువంటి మనసుందే, ఇది సువార్తకు తగినట్టుగా బ్రతకడం అనేది. ఇంకా కొన్ని విషయాలు ఇక్కడ చెప్పాడు. ఆ విషయాలు ఏమిటంటే 14వ వచనంలో నిర్భయముగా దేవుని వాక్యము బోధించుటకు విశేషంగా ధైర్యం తెచ్చుకున్నారు అన్నాడు. ఇదే మొదటి అధ్యాయం 27-28 వచనాల్లో అంటాడు, అట్లు బెదరకుండుట అన్నాడు. సువార్తకు తగినట్లుగా ప్రవర్తించటం, ధైర్యం కలిగి బెదరకుండా దేవుని వాక్యాన్ని ప్రకటించటం, సువార్త ప్రకటించటం అనేది సువార్తకు తగినట్టుగా. ఎప్పుడు మనం ఇలా సేవ, సువార్త సాక్షిగా ఉండి చెప్తుంటామో, పెద్దగా ఉండి చెప్తుంటామో, సేవకునిగా ఉండి చెప్తుంటామో, మనల్ని బట్టి ప్రభు సంతోషిస్తారు. ప్రభు సంతోషించి మనకు తన నిండారులైన సన్నిధిని అనుగ్రహిస్తారు. అప్పుడు మన సంతోషం పరిపూర్ణమవుతుంది. పౌలు గారు సువార్తకు తగినట్టుగా ప్రవర్తించండి అన్నవాడు మరో మాట కూడా ఆయన అన్నాడు. ఏమన్నాడంటే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో, వెలిచూపు వలన కాక విశ్వాసము వలననే నడుచుకొనుచున్నాము అన్నాడు. విశ్వాసము వలననే నడుచుకొనుచున్నాము. ఇక్కడ విశ్వాసం ద్వారా నడవడం అనేది దేవుని సంతోషపెట్టే పని. విశ్వాసం ద్వారా కాకుండా మరి దేని గురించి అయినా, మనం దేన్ని బట్టి అయినా వెలుచూపును బట్టి మనం నడిస్తే అది దేవుణ్ణి సంతోషపరిచేటువంటి కార్యం కానే కాదు. పౌలు గారు లేఖనంలోనే మాట్లాడుతూ భలే చక్కగా అంటాడన్న. ఆయన భోజన పానాదులను బట్టి సహోదరులను దుఃఖపెడుతూ అని మాట్లాడుతూ ఆయన విశ్వాస మూలము కానిదేదో అది పాపం అంటాడు. ఆలోచించండి, ఈ లేఖనం వద్ద ఈ 5వ అధ్యాయంలోనే విశ్వాసము వలననే నడుచుకొనుచున్నాము అన్నాడు. విశ్వాసం వలన నడుచుకోవడం ఎలా సాధ్యమవుతుంది? ఎవరు ఆత్మ ద్వారా నడుస్తారో, ఆత్మ ద్వారా నడిపించబడతారో వారు విశ్వాసాన్ని అనుసరిస్తారు. విశ్వాసాన్ని అనుసరించే వ్యక్తి ఆత్మచేత నడిపించబడుతున్నాడు అని అర్థం. ఆత్మచేత నడిపించబడేవాడే విశ్వాసాన్ని అనుసరిస్తాడు. ఇలా అంటాను, వయసు పెరుగుతుంది, మరో బర్త్డే వచ్చింది, అందరూ వస్తారు, పెదనాన్న హ్యాపీ బర్త్డే, అన్నయ్య హ్యాపీ బర్త్డే, తాతయ్య హ్యాపీ బర్త్డే చెప్తా ఉంటారు, నాన్న హ్యాపీ బర్త్డే చెప్తారు. ఇప్పుడు వయసు ఎంత వచ్చిందంటారు. చెప్పాక వాళ్ళు ఒకసారి ఆలోచించి, ఒకప్పుడు అన్నయ్య ఈ రోడ్డు మీద నడిచి వస్తున్నప్పుడు ఎంత ఎత్తుండేవాడు, ఎంత హుందాగా ఉండేవాడు, ఇప్పుడు సన్నగా అయిపోయాడు కదా, ఇదివరకు ఉన్నట్టు అంత ఎత్తు కనపట్టంలా, వంగి నడుస్తున్నాడు కదా ఇప్పుడు అంటారు. వాళ్ళు తమ జ్ఞాపకాల్లోనికి వెళ్ళి బాధను వ్యక్తం చేస్తారు. అంటే నేను నా స్వానుభవం మీతో పంచుకుంటున్నాను.
కానీ అప్పుడు నేను ఇలా అనుకుంటాను, ఓహో, వీళ్ళకి ఏం తెలుసు ఈ దేహంలో నేను మూలుగుతున్నానని. ఈ దేహాన్ని ఒకరోజు నేను విడిచిపెట్టేస్తాను. అప్పుడు నా ప్రభువుని ముఖాముఖిగా చూడడానికి వెడతాను. వయసు పెరగడం అనేది నాకు మేలే కదా. పరలోకానికి సమీపంగా వెళుతున్నాను కదా. నేను విశ్వాస నేత్రాలతో పరలోకాన్ని దగ్గరగా చూడగలుగుతున్నాను కదా. ఈ బర్త్డే నన్ను మహిమకు సమీపంగా తీసుకుని వెళ్ళింది కదా. ఇది ఎవరు మాట్లాడగలిగిన మాట? ఎవరు చెప్పగలిగిన మాట? ప్రభువుని ఎరిగిన వారు మాత్రమే చెప్పగలిగిన మాట. ఇంకెవరు చెప్పలేరు. విశ్వాస సహితంగా నడిచేవారు మాత్రమే. ఎలాగండి ఇవాళ ఈ పరిస్థితుల్లో ఏం భయపడకు, నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తాడు. నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తాడు. ఈ మధ్యకాలంలో హాస్పిటల్లో జాయిన్ చేసి విపరీతంగా డబ్బు ఖర్చు పెట్టి అప్పులు చేసిన, ఎవరు అప్పు అంటే వడ్డీకి తీసుకుని కాదు, కానీ మీరు ముందు ఖర్చు పెట్టండి, మనిషి బతికితే చాలని ఇస్తారు కదా. అలా ఖర్చు పెట్టి అప్పు చేసినటువంటి వ్యక్తి ఇలా, ఏంటన్నా అన్ని లక్షల ఆ ఇంజక్షన్కి అన్ని వేల, ఏంటన్నా ఇది మోసం కదన్నా, వీళ్ళు దోచుకుంటున్నారు కదన్నా అని మాట్లాడుతూ ఉండి, అవును నేను ఒక మాట అంటాను, దేవుడు చూస్తే ఎందుకు ఊరుకుంటున్నాడన్నా అన్నాడు. దేవుడు చూస్తూ ఎందుకు ఊరుకుంటున్నాడు? ఇంకో చెల్లి అడిగింది నన్ను. ఆ చెల్లి, ఏంటన్నా ఇంత మోసమా, ఇంత దోపిడీ ఏంటన్నా, భక్తిహీనులు లోకస్తులు అటు దోచుకుంటున్నారన్నా, దేవుడు ఏంటన్నా చూస్తా ఊరుకున్నాడు ఏంటన్నా అడిగింది. ఆ చెల్లి కూడా రాయలసీమలో ఉంటుంది ఆవిడ, రైల్వే కోడూరులో. ఆ చెల్లి, ఆమె కూడా డాక్టరు. నేను ఒక మాట అన్నాను, అమ్మా నువ్వు అడిగిన ప్రశ్నే హబక్కూకు అడిగాడరా దేవుణ్ణి. నువ్వు నిష్కళంకమైన కనుదృష్టి కలిగిన వాడివి కదా, దుష్టత్వాన్ని చూడలేవు కదా, నీతిమంతుల్ని వాళ్ళు దోచుకుంటున్నప్పుడు నువ్వెలా చూస్తూ ఊరుకున్నావు అని అన్నాడు. అని అనుకుని ఈ ప్రశ్న అడగడానికి 2వ అధ్యాయంలో అతడు కావలి కోట మీద ఉన్నాడు. దేవుణ్ణి అడుగుతాను ఆయన ఏం జవాబు చెప్తాడోనని. ఇప్పుడు ప్రభు ఒక సామాన్యమైన మాట చెప్పాడు. వెళ్ళేవాడు, వేగంగా వెళ్ళేవాడు, చదవగలిగినట్టుగా పెద్ద అక్షరాలతో రాయబయ్యా. అదేమిటంటే నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తాడని రాయి. ఇదేంటి? ఆయనేమో నువ్వు చూడలేవు కదా, నువ్వు చూస్తే ఎందుకు ఊరుకున్నావు అని అడిగితే నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తాడేంటి? ఇదేంటి జవాబు అంటే, వాళ్ళు ఇలా అనుకున్నారు, ఇది మంచి టైము, ఈ టైంలోనే మన దగ్గర ఉన్న వీటి ద్వారా కోట్లు సంపాదించాలనుకుంటున్నారు. కారణం డబ్బు ద్వారా బతుకుదామని. కానీ నేను వాళ్ళకి చెప్తున్నాను, నా పిల్లల దగ్గరంతా మీరు దోచుకుంటారా, వాళ్ళు విశ్వాసం ద్వారా బతుకుతారు, మీరు డబ్బు ద్వారా బతకాలనుకుంటున్నారు కదా అని రుజువు చేస్తున్నాడు రా దేవుడు అంతే. అందుకనే భక్తిహీనులు నీతిమంతులు దోచుకుంటున్నప్పుడు దేవుడు చూస్తూ ఊరుకుంటాడు అని చెప్తే, నిజమేనన్నయ్య అంది. అవును, విశ్వాసపు నడక దేవుణ్ణి సంతోషపెట్టేది. విశ్వాసం ద్వారా నడవండి మీరు అంటాడు. ఇది 5వ అధ్యాయం కొరింథీ పత్రికలు 2వ పత్రిక 5వ అధ్యాయంలో 8వ వచనంలో అంటాడు ఆయన, కావున దేహమునందునను దేహము విడిచినను ఆయనకిష్టులమై ఉండవలనని మిగిలి అపేక్షించుచున్నాము అన్నాడు. అన్ని విషయంలో ఆయన సంతోషపెట్టాలి అంటే ఆయనకిష్టులంగా ఉండాలని, ఆయన ఇష్టం నెరవేర్చాలని.
విశ్వాస ప్రకారం, విశ్వాసం చొప్పున దేవుని మీద ఆనుకుని నడిచే వ్యక్తి ఎవరైతే ఉంటారో వారు దేవుణ్ణి సంతోషపెడతారు. వారికి నిండారులైన దేవుని సన్నిధి లభిస్తుంది. వారు నిజంగానే తృప్తి చెందుతారు. వారి అంతరంగాల్లో సంతోషం పరిపూర్ణమవుతుంది. తల్ల వంచి ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా గొప్ప తండ్రి, కృపగలిగిన మా దేవ, మిగిలిన విషయాలు వచ్చే అధ్యయనంలో చెప్పుకోవడానికి కృపనివ్వండి. ఈ సమయంలో ప్రత్యేకంగా అనారోగ్యంతో బాధపడుతున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఆర్థికపరమైన ఇబ్బందిలో ఉన్న వారి కోసం ప్రార్థన చేస్తున్నాను. మానసికంగా ఒత్తిడిలో ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఒంటరితనం ఫీల్ అవుతున్న వారి కోసం ప్రార్థన చేస్తున్నాను. అహర్నిశలు ప్రభువా రోగుల మధ్య పనిచేస్తూ నిర్విరామంగా శ్రమపడుతున్నటువంటి వైద్యుల కొరకు, అలాగే నర్సింగ్ సిబ్బంది కొరకు, హాస్పిటల్స్లో పనిచేసే ప్రతి వ్యక్తి కొరకు ప్రార్థన చేస్తున్నాను. అంత మాత్రమే కాదు ప్రియ తండ్రి, అమెరికాలో ఉండి ప్రపంచంలో ఉన్న వారందరికీ విటమిన్ D3 గురించి 24 గంటలు ప్రకటిస్తూ చెప్తూ వస్తున్న సహోదరుడు గద్దె భానుప్రసాద్ కొరకు ప్రార్థన చేస్తున్నాను. సువర్ణరేఖ కొరకు కూడా ప్రార్థిస్తున్నాను. ఆ కుటుంబాన్ని భద్రపరచండి. వారికి రావలసినటువంటి బహుమానం మీరు భూమి మీద ఇవ్వగలరు, నిత్యత్వంలో కూడా ఇవ్వగలరు. మీ కృపకు ఆ కుటుంబాన్ని అప్పగించుకుంటూ, అదే రీతిగా ప్రభువా తమ్ముడు విశ్వాణి నతానియలు కోలుకోవడానికి కృపనిచ్చారు, రుణస్థులమని చెప్తున్నా. అలాగే తమ్ముడు దోసపాడు ప్రసాద్ కూడా కొద్దిమేర రికవరీ అవ్వడానికి కృపనిచ్చారు, తల వంచి కృతజ్ఞత చెల్లిస్తున్నాను. చంద్రాల్లో ఉన్నటువంటి యెహోషువ కూడా రికవరీ అయ్యాడని, తనకున్నటువంటి ఈ మామూలుగా వచ్చే ఈ అనారోగ్యం, అతనికి పాజిటివ్ కరోనా రాలేదు, తనకున్నటువంటి బలహీనత, శక్తిహీనత నుంచి విడిపించి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇమ్మని నీ కృపగలిగిన హస్తాలకు నీ దాసుని కుటుంబాన్ని కూడా అప్పగిస్తూ యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభుచిత్తమైతే శుక్రవారం రాత్రి 9:30 కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.